అంటే ఇప్పుడు గడిచిన కొద్ది రోజులుగా చూస్తున్న సుగాలి ప్రీతి కేసు మళ్ళీ తెరపైకి వచ్చింది. అటు జనసేన ప్రభుత్వం కానీ, కుటుంబ ప్రభుత్వం కానీ, సుగాలి ప్రీతి కేసు చంద్రబాబు నాయుడు గారు కానీ, అంటే మొత్తం కుటుంబ ప్రభుత్వం అంతా కూడా సుగాలి ప్రీతి కేసు మళ్ళీ సిబిఐకి అప్పగించాలి అని, అంటే ఈనాళ్ళ తర్వాత మళ్ళీ ఆమెకి జరిగిన అన్యాయానికి వీళ్ళు గుర్తొచ్చిందంటారా? దాన్ని ఎలా పరిగణలోకి తీసుకోవాలంటారు మనం? ఇది కేవలం మారు ఒక రాజకీయ నాటకం ఆడటానికి వాళ్ళు సిద్ధమయ్యారని చెప్పొచ్చు సార్. అసలు సుగాలి ప్రీతి ఇన్సిడెంట్ గురించి ఇంకొంచెం డీటెయిల్గా మనం స్టాట్స్లోకి వెళ్తే, అంటే డేట్స్లోకి వెళ్తే, సుగాలి ప్రీతి ఇన్సిడెంట్ జరిగింది 2017. ఆ టైం ఎవరున్నారు అధికారంలో? కుటుంబ ప్రభుత్వమే అధికారంలో ఉంది. అయితే అప్పట్లో సుగాలి ప్రీతి గారి తల్లి గారి డిమాండ్ ఏంటంటే, నిందితులు తప్పించుకుంటున్నారు, సిబిఐకి అప్పచెప్పండి అన్నారు. మీరు కానీ చాలా క్లియర్గా చూసుకుంటే ఆ టైంలోనే చంద్రబాబు గారు వారికి ఉన్న కొన్ని పరిస్థితుల కారణంగా, సుగాలి ప్రీతి గారి కేసు కదండి, వాళ్ళకున్న మరికొన్ని కేసుల రీత్యా కేంద్ర ప్రభుత్వంతో వచ్చిన గ్యాప్, అంటే బీజేపీ, తెలుగుదేశము మరియు జనసేన పోటీ చేయకపోయినా బయట నుంచి సపోర్ట్ చేయడం వల్ల వీళ్ళ కూటమి ప్రభుత్వం ఏర్పడింది 2014 నుంచి 2019 వరకు. ఓకే. కానీ కాంగ్రెస్ కొన్ని మేజర్ స్టేట్స్లో 2018లో గెలవగానే చంద్రబాబు గారు కాంగ్రెస్ కూటమిలోకి వెళ్ళిపోయి బీజేపీతో చేసుకున్న తెగతింపుల కారణంగా సిబిఐని జనరల్ కన్సెంట్తో డైరెక్ట్గా వచ్చి విచారణ చేయడానికి లేదు, ప్రభుత్వం పర్మిషన్ ఉంటేనే మన రాష్ట్రంలోకి రావాలి అని కొత్త రూల్ తెచ్చారు. ఓకే. సో వాళ్ళకి ఎలా అయిపోయిందంటే, సుగాలి ప్రీతి గారి కేసును సిబిఐకి అప్పచెప్పలేరు, సిబిఐని రానివ్వరు. ఆ టైంలో సుగాలి ప్రీతి గారి తల్లి ప్రతిపక్ష నాయకుడిగా పాదయాత్రలు ఇవన్నీ చేస్తూ ఎలక్షన్ వచ్చే టైంలో జగన్మోహన్ రెడ్డి గారిని కోరింది ఏంటి? సిబిఐ విచారణ చేయించండి. ఇంతకు మించి ఏం అడగలామా? ఓకే. ఇప్పుడు అంటే పర్టికులర్గా ఇతను నిందితుడు, ఇతను బట్టిండి, ఇతను శిక్షించండి, అది కాదు. ఆమె అడిగింది ఏంటి? సిబిఐ విచారణకి ఇవ్వండి. సో 2019లో ఎలక్షన్లు అయిపోయి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన 1 సంవత్సరం లోపే సుగాలి ప్రీతి గారి తల్లి గారికి ఇచ్చిన మాట ప్రకారం ఈ కేసును జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐకి అప్పచెప్పారు. అయితే సిబిఐ ఏం స్టేట్మెంట్ ఇచ్చింది? ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎవిడెన్సెస్ కలెక్ట్ చేయాల్సినవి ప్రాపర్గా కలెక్ట్ చేయకపోవటం వలన ఈ కేసును ముందుకు తీసుకెళ్ళలేము అని చాలా క్లియర్గా చెప్పారు. ఓకే. సో ఇక్కడ ఇంకొక క్వశ్చన్ కూడా వచ్చింది ఏంటంటే, సిబిఐ అనేది అసలు ఇండిపెండెంట్ బాడీ అయినా, అంటే రాజకీయాలకు అతీతంగా సిబిఐ వ్యవహరించాల్సి ఉంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కేసు హ్యాండ్ ఓవర్ చేసిన, టీడీపీ ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసిన, వాళ్ళు విచారణ చేసే స్టైల్స్ ఏముండాలి, రిజల్ట్ సేమ్ ఉండాలి. సో జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ విచారణకు ఆదేశించిన తరువాత సంఘటన జరిగినప్పుడు ఉండాల్సిన ఎవిడెన్సెస్ను ప్రాపర్గా కలెక్ట్ చేయలేదు కాబట్టి ఈ కేసును ముందుకు తీసుకెళ్లలేమో అని సిబిఐ చెప్పిన తర్వాత మరలా దీన్ని సిబిఐకి ఇవ్వటం అంటే ఇందులో రెండు క్వశ్చన్లు రైజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకటి, అసలు సిబిఐ ఇండిపెండెంట్ బాడీ అయితే ఈ కేసును తీసుకోకూడదు. ఎందుకు తీసుకోకూడదు? ఆల్రెడీ చేసున్నాము, రిజల్ట్ ఇది లేదని చెప్పేశారు కాబట్టి సిబిఐ. ఒకవేళ మళ్ళీ తీసుకోవడానికి ఎలా చూడాలి? మళ్ళీ అదే రిపోర్ట్ వస్తుంది. కాకపోతే ఏంటంటే ప్రస్తుతానికి ఈ ఇన్సిడెంట్ని డైవర్ట్ చేయడానికి ఒక రాజకీయ నాటకం అన్నా జరగాలి, లేదు సిబిఐ అనేది బీజేపీ చేతిలో కీలుబొమ్మన్న అవ్వాలి. సో ఇప్పుడు సిబిఐ ఎప్పుడైతే ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో రిజల్ట్ ఇచ్చిందో, సో అతనికి ఏమర్థమైంది? ఓకే, సంథింగ్ ఈజ్ హ్యాపెండ్, కాన్స్పిరెన్సీ ఏదో ఉంది ఇందులో, కానీ నిందితులను పట్టుకోలేము. ఎందుకు పట్టుకోలేము? ఎవిడెన్సెస్ ప్రాపర్గా కలెక్ట్ చేయాలి, సాక్ష్యాలు కానీ ఇవన్నీ చేయాల్సిన పని చేయలే ఆ టైంలో. సో జరిగిపోయిన తర్వాత ప్రభుత్వం తరపున కల్పించాల్సిన ఆర్థిక భద్రత చట్ట ప్రకారం ఏదైతే ఉందో దాని ప్రకారం భూమి కానీ ఒకళ్ళకి ఉద్యోగం కానీ, అంటే ఈ ఏవైతే చేయాలో అవన్నీ 2020లో చేసేసారు. ఇవన్నీ 2021లో వైసీపీ ప్రభుత్వంలోనే. ఇప్పుడు చేసేసిన తర్వాత ఇప్పుడు ఎలిగేషన్స్ ఎలా ఉండి, ఇప్పుడు రీసెంట్గా సార్ మీరు కానీ చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు వారి మీటింగ్లో ఆర్గనైజ్ చేసేటప్పుడు ఫస్ట్ టైము వాళ్ళ ఎమ్మెల్యే ప్రజెంట్ ఎమ్మెల్యే మన ప్రభుత్వంలో ఇవన్నీ చేసామని క్లెయిమ్ చేసుకున్నారు. కాదు అని ప్రూవ్ చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఏమని క్లెయిమ్ చేస్తున్నారు?
ప్రతిపక్షంలో ఉండి వాళ్ళు పోరాడటం వలన ఈ రోజున వాళ్ళకి న్యాయం జరిగింది అని క్లెయిమ్ చేసుకుంటున్నారు. సరే అదే అనుకుందాం, వాళ్ళు ప్రతిపక్షంలో ఉండి పోరాడటం వలన ఇవన్నీ దక్కుంటే 2021లోనే వాళ్ళకి ఆర్థిక భద్రత ఉద్యోగం ఎన్ని దక్కిన తర్వాత 2024 దాకా సుగాలి ప్రీతి గారి ఇన్సిడెంట్ని రిపీటెడ్గా వాడి ప్రజలను రెచ్చగొట్టడం అనేది రాజకీయ కోణంలో చూడాలా, తన రాజకీయ ఎదుగుదల కోసం ఓట్ల కోసం చేసిన ఆరోపణలు అనాలా కదా? ఖచ్చితంగా అనాలండి. కానీ అది క్లెయిమ్ చేయట్లేదు కదా. ఏమన్నారు, మేము పోరాడటం వల్లనే మీకు ఎన్ని దక్కినాయి అంటున్నారు. అవును. 2 ఇంకా ఏం క్లెయిమ్ చేస్తున్నారు, అవన్నీ ఎన్ని తీసుకొని కూడా నువ్వు ఇంకా అన్నట్లు హ్యూమిలేట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఎట్లా స్టార్ట్ చేశారంటే, సుగాలి ప్రీతి గారి తల్లి తప్పు చేసింది అన్ని తీసుకొని తప్పు చేసింది అనే హ్యూమిలేషన్ కూడా స్టార్ట్ చేశారు. తన హక్కు అది, తను ఎప్పటికైనా పోరాడచ్చు. ఏంటి, నిందితులు ఇంకా ఎవరో తేలాలి, తన కూతురుకు జరిగిన అన్యాయం కోసం పోరాడచ్చు. చేయగలిగితే న్యాయం చేయండి, లేనప్పుడు ఏంటి చేయలేమని చెప్పండి. చెప్పకుండా ఇవన్నీ కూడా రాజకీయ దురుద్దేశంతో రాజకీయాల కోసం వాడుకుంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. అంటే ఇక్కడ అర్థం కానిది ఇంకోటి ఏంటంటే అండి, అప్పుడు సిబిఐ కేసు నేను ఇది ఇంతకు మించి విచారణ జరగదు, ఇంతకు మించి మా దగ్గర ఆధారాలను బట్టి మేము ఇంతవరకే రిపోర్ట్ ఇవ్వగలమని చెప్పి ఆల్రెడీ ఒక రిపోర్ట్ ఇచ్చేసింది కదా సిబిఐ. ఇచ్చింది. మళ్ళీ సిబిఐ ఈ కేసుని తీసుకుంటుందా, తీసుకుంటే ఏ విధంగా తీసుకోవచ్చు? అదే సార్ నేను చెప్పేది ఏంటంటే, తీసుకుంటే అది బీజేపీ చేతిలో కీలుబొమ్మ, అంటే వాళ్ళు ఏది చేయమంటే అది చేయడానికి వాళ్ళు సిద్ధం. అంటే ఇప్పుడు ఒకవేళ కేసు తీసుకొని ఇదివరకు ఇచ్చినట్లు కాకుండా ఇంకో రకంగా ఇస్తుంది అనుకోండి, రిపోర్ట్ ఇచ్చినా ఇంకో విధంగా చేసినా, మరి ఒక ఇండిపెండెంట్ బాడీ అయిన సిబిఐ వైఎస్ఆర్సీపీ టైంలో ఒక విధమైన రిపోర్టు, టీడీపీ రూలింగ్లో ఉంటే ఒక విధమైన రిపోర్ట్ ఎలా ఇస్తుంది? ఇవ్వకూడదు కదా. ఒకవేళ ఇస్తే బీజేపీ చేతిలో కీలుబొమ్మ అనాలి, ఇవ్వకుండా కేసు తీసుకుంటేనేమో ఇది ఒక రాజకీయ డ్రామా అనాలి. 2 విధాల్లోనూ కుటుంబ ప్రభుత్వం ప్రజలను మోసం చేయడమే కదా ఇది. అంతే.